changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతిదినము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తతను పాత నిబంధనలు పుస్తకం వెంబడి పుస్తకం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తతను పాత నిబంధనలో నుంచి పంచకాండాలను ఇప్పటివరకు మనం పూర్తి చేసుకుని ఉన్నాం. అనగా ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ పంచకాండములు అనగా దీన్ని తోరా అని హీబ్రూలు అంటారు. ఈ యొక్క ధర్మశాస్త్రం అనబడిన ఈ పంచకాండముల తోరాను మనం పూర్తి చేసుకుని ఉన్నాం. ఈ దినము యెహోషువ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారు అనే విషయాన్ని మనందరం కూడా గమనిద్దాం ప్రియులారా. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారు యెహోషువ గ్రంథంలో ఆలోచన చేస్తే, నో డౌట్ యెహోషువయే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉండినట్లుగా గమనిస్తుంటున్నాం. సో ఎలాగా యెహోషువ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే, యెహోషువ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవయే రక్షకుడు అని అర్థం. అండ్ సరిగ్గా హీబ్రూలో యెషువా అనే మాటను గమనిస్తూ ఉంటే, గ్రీకులో కూడా యెషువా అనే మాటను యెహోషువానే యెషువాగా మనం గమనిస్తున్నాం. ఇంగ్లీష్లో జీసస్ అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. సో ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇచ్చే వివిధమైన పదాలు. యెహోషువ, యేషువా, జీసస్, ఈ విషయాలన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇచ్చే విభిన్నమైన పదాలు. అదేంటి అని అంటే యెహోవాయే రక్షకుడు లేదా రక్షకుడు అనే విషయాన్ని మనందరం కూడా ఈ యొక్క పదం నుంచి నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలను దాదాపుగా అరణ్య ప్రయాణం అంతా కూడా ముగించుకొని ఇంకొంత టైం లేదా ఇంకొంత చాలా వరకు 99% వారి ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత మరికొన్ని దినాల్లో వారు వాగ్దాన దేశానికి వెళుతున్నారని తెలిసిన ఆ సందర్భంలో ఇశ్రాయేలీలకు నాయకత్వం యెహోషువ మీద పెట్టబడింది. సో యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలను నడిపించే ఒక నాయకుడిగా ఉన్నాడు. సో యెహోషువ నడిపించే నాయకుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? వాగ్దాన దేశానికి. ఎవరిని నడిపిస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను. అయితే భూ సంబంధమైన విషయాలలో నాయకుడుగా యెహోషువ ఉంటే, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారు తను నమ్ముకున్న బిడ్డలను, తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను వాగ్దాన దేశం అనగా పరలోకానికి నడిపించే ఒక నిజమైన నాయకుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం యెహోషువ జీవితం నుంచి నేర్చుకోవచ్చు. యెహోషువనేమో ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలను పరలోక దేశానికి, పరలోక రాజ్యానికి నడిపించిన నిజమైన నాయకుడిగా మొట్టమొదటిగా గమనిస్తుంటున్నాం. అదే విషయంలో అంటే యెహోషువ జీవితం నుంచి రెండవదిగా మనం ఆలోచన చేస్తే, యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలను నడిపించేటప్పుడు అనేక సవాళ్లు వచ్చినప్పుడు, అనేక శత్రువులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు యెహోషువ చక్కటి నాయకుడిగా, జయమొందిన నాయకుడిగాను, విడిపించే నాయకుడిగా ఉండినట్లుగా మనం గమనిస్తున్నాం. సో యెహోషువ నాయకుడు మాత్రమే కాదు, ఆయన విడిపించేవాడు, ఆయన విజయోత్సాహాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఇశ్రాయేల్ ప్రజలకు చూస్తూ ఉంటే, సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు కేవలం పరలోక రాజ్యానికి నడిపించే నాయకుడు మాత్రమే కాదు, ఈ దారిలో పరలోక రాజ్యానికి వెళ్ళే నీ పయనంలో వస్తున్న ప్రతికూల పరిస్థితులు, అవి శత్రువులు కావచ్చు, అవి పేదరికం కావచ్చు, అది అనారోగ్యం కావచ్చు, అది అప్పుల బాధలు కావచ్చు, శత్రువుల దాడి కావచ్చు, అపవాది నిన్ను బంధించడం కావచ్చు, నువ్వు అపవాదిని జయించకపోవడం కావచ్చు, నీ జీవితంలో పాపం కావచ్చు, వీటన్నిటిని నువ్వు జయించాలి అని అంటే యేసు క్రీస్తు నీకు అవసరం. ఎందుకనంటే ఆయన ఈ లోకాన్ని జయించున్నాడు. లోకాన్ని జయించున్నాడు అంటే అందులో చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి, లోకము అనగా లోకాధికారిని అయిన సాతానును జయించాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని రెండవదిగా మరణాన్ని జయించాడు. మూడవదిగా లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఆయన జయించాడు. ఆయనందు విశ్వాసం ఉంచువాడు కూడా ఈ విషయాలన్నీ జయిస్తాడు అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది ప్రియులారా. సో నా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నా జీవితంలో మన ఆధ్యాత్మిక పయనంలో ఖచ్చితంగా తప్పకుండా అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాలు తీసుకొచ్చేది ఒక పాపం కావచ్చు, ఆ అవరోధాలు తీసుకొచ్చేది ఒక శారీరక సంబంధమైన మరణము, మొదటి మరణం కావచ్చు, లేదా రెండవ మరణం కావచ్చు. అవరోధాలను తీసుకొచ్చే విషయంలో లోకములో ఉన్న లోకాధికారైన అపవాది నీ మీద అనేక ప్రయత్నాలు చేయవచ్చు. దేనికి భయపడొద్దు.
ఎందుకంటే మన దేవుడు మనకున్నాడు. ఆయన మనలను విడిపించేవాడు. మనలను విజయోత్సాహముతో మనలను నడిపించే ఒక సామర్థ్యము కలిగిన దేవుడుగా యెహోషువ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని యెహోషువ జీవితం నుంచి మనం గమనించొచ్చు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువు యెహోషువ జీవితం నుంచి మూడవదిగా ఏంటి అనంటే, ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్న ఒక అవరోధం ఏంటి అనంటే, వారి జీవితాల్లో యొర్దాను నది మొదటి అవరోధాన్నిగా గమనిస్తూ ఉంటున్నాం. యొర్దాను నది దాటాల్సొచ్చినప్పుడు ఎప్పుడైతే యెహోషువ ఆ యొక్క మునివేలును వారందరూ గూడా ఆ యొక్క యొర్దాను నదిలో ఉంచగానే చక్కగా యొర్దాను నది పాయలైపోయి ముందుకు వెళ్లారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచే వారికి నీటి బాప్తిస్మం అనే అనుభవాన్ని మనం గమనించొచ్చు. లేదా వాటి విధంగా అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. సో, నా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యొర్దాను నదిని వారు దాటారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు నీటి బాప్తిస్మము గుండా వెళ్ళాలి అనే విషయాన్ని మనందరం కూడా గమనింపబద్దులమైన. రెండవ అవరోధం ఏంటి అనంటే, యెరికో కోటగోడలు వారి ప్రయాణంలో అడ్డుగా ఉన్నది. సో, యెరికో కోటగోడలను కూల్చింది ఎవరు అనంటే, దేవుడైన యెహోవా వారికి స్తుతి చేస్తున్నప్పుడు వారికి ఆ కోటగోడలు కూలిపోయాయి. సో, ఈ విషయాన్ని మనం ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నుంచి లేదా యేసుక్రీస్తు ప్రభువారికి లేదా ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఉన్నారని ఆలోచన చేస్తే, సో, ఈ యెరికో అనే కోటగోడలు దేనికి సాదృశ్యం ఉన్నది అనంటే, పాపపు కోటగోడలుగా సాదృశ్యం ఉన్నాయి. లోకంలో ఉండే పాపం యొక్క కోటగోడలు. సో, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ కోటగోడలు మనందరి జీవితాల్లో ఉంటాయి ప్రియులారా. ఆ కోటగోడ ఏంటంటే పాపపు కోటగోడ. మన పాపాలను మనం తీసేసుకోవడానికి ఏం చేయాలండి? నా పాపం నేను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? యజ్ఞాలు చేయాలా? యాగాలు చేయాలా? జపాలు చేయాలా? నోములు నోచుకోవాలా? వ్రతాలు చేయాలా? లేకపోతే బలియాగం ఇవ్వాలా? లేకపోతే ఏం చేస్తే నా పాపం పోయిద్ది అనే ప్రశ్న సగటు ప్రతి వ్యక్తికి భూమి మీద, నా పాపం పోవాలంటే నేనేం చేయాలి? మనుషుల యొక్క పాపాలు జన్మ పాపాలున్నాయని, కర్మ పాపాలున్నాయని, బాల్య పాపాలున్నాయని, రహస్య పాపాలున్నాయని బైబిల్ సెలవిచ్చుచున్నది. ప్రతి వ్యక్తిలో గూడా బాల్య పాపాలుంటాయి. ప్రతి వ్యక్తిలో గూడా రహస్య పాపాలు, ప్రతి వ్యక్తిలో విస్తార పాపాలు, ప్రతి వ్యక్తిలో గూడా మరి జన్మతః పాపి అనే విషయాన్ని మనందరం కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారమైనాం. సో, ఈ పాపాలు పోవాలంటే ఏం చేయాలి? ఎవరి రక్తం చిందిస్తే నా పాపం పోతది? యజ్ఞ రక్తాన్ని బట్టా, కోడెల రక్తాన్ని బట్టా, మేకల రక్తాన్ని బట్టా, గొర్రెల రక్తాన్ని బట్టా ఏ రక్తం చిందిస్తే నా పాపం పోతది? అనే ప్రశ్న ప్రతి వ్యక్తికి తారసపడుతూనే ఉంటుంది. నీ పాపము నీ యొక్క పాపపు కోటగోడలు కూల్చడానికి నీ దగ్గర ఏ శక్తి గూడా లేదు. పాత నిబంధనలు గూడా ప్రజలందరూ యజ్ఞాలు లేదా ప్రజలందరూ గూడా బలియాగం ఇచ్చేసారు. బలులు అర్పించారు గానీ, ఒక్క బలియాగం ద్వారా ఒక్కరికి గూడా ఏ మాత్రం గూడా వారి జీవితాల్లో పాపం అనేది రూపుమాపలేకపోయారు. కారణం ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపపు కోట గోడలు కూల్చిన పరిశుద్ధ దేవుడుగా మనం గమనిస్తున్నాం. ఆయన యందే మనకు విశ్వాసం. నా ద్వారానే తప్ప మరి ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నిటిని కూడా ఆయన శరీరంలో వహించి పాపపు కోట గోడలను కూల్చిన సంఘటన మనం గమనిస్తున్నాం. సో, ఓవరాల్‌గా ఇది యెహోషువ జీవితం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాదృశ్యం. కేవలం ఇవే ఉన్నాయంటే కాదు, ఇంకా చాలా విషయాలున్నాయి. రెండవది ఏంటనంటే, రాహాబు అనే వేశ్యను యెహోషువ గ్రంథంలో మనం గమనిస్తుంటున్నాం. నో డౌట్ మనం యెహోషువ గ్రంథంలో రాహాబు అనే వేశ్యను అంటే రాహాబు గురించి తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారి సాదృశ్యంగా ఉండినట్లుగా గమనిస్తున్నాం. సో, రాహాబు జీవితం అక్కడున్న ఆ యెరికోకంతా కూడా ప్రాకారం మీద తన ఇల్లు ఉంది. ఆ ప్రాకారానికి మరి ఇశ్రాయేలు వేగుల వారు వచ్చినప్పుడు ఈమె ఇశ్రాయేలీయుల వేగుల వారిని చేర్చుకుంది. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుణ్ణి విన్నది. సో, ఈ కాంటెక్స్ట్‌ని మనం అలా అర్థం చేసుకోవచ్చంటే, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, అన్యజనులు సైతం కూడా ఆయనందు విశ్వాసముంచు వారుగా ఉన్నారు. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు యూదుల దేవుడని లేదా యూదుల నుంచి వచ్చాడు కాబట్టి ఆ దేశానికే, తెల్లోళ్ళకే లేకపోతే ఆ దేశానికే దేవుడు, దేశానికో దేవుడు అని చెప్పేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, యేసుక్రీస్తు ఆ దేశానికి దేవుడు, ఈ దేశానికి కాదు అని నమ్మే మూర్ఖులు గూడా, లేకపోతే ఛాందసవాదులు, లేకపోతే అజ్ఞాన అంధకారంలో కూరుకుపోయిన మూర్ఖ సహోదరులు గూడా మన చుట్టూ మన సభ్య సమాజంలో ఉన్నారు. సో, నా ప్రియ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, దేశానికి దేవుడుండడు. దేవుడనేవాడు సర్వ లోకానికి ఒక్కడే ఉంటాడు. అంతేగాని దేశానికో దేవుడుంటే సో, దేవునికి పరిమితి ఉంది. సో, పరిమితి ఉన్నవాడు దేవుడెలా అవుతాడు? దేవుడనేవాడికి పరిమితే ఉండకూడదు.
సో గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ బీయింగ్ అయి ఉండాలి. సో దేవునికి ఎలలు ఏంటండి, మనుషులకి ఎలలు ఉంటాయి కానీ. సో ఆలోచించాలి. ఇది వీళ్ళందరూ కూడా అజ్ఞానాంధకారంలో ఉండిపోయి దేశానికో దేవుడు అనే కాన్సెప్ట్ చెప్పేసి ఆ దేశం దేవుడు అనుకుంటూ ఉంటున్నారు. ఆ దేశం, ఈ దేశం, పరాయి దేశం, ఫలానా దేశం అనే ఉండదు. దేశానికి దేవుడు ఉండడు. దేవుడు అనేవాడు లోకాలన్నిటికీ కూడా ఆయన దేవుడు. పరలోకానికి ఆయనే దేవుడు, భూలోకానికి ఆయనే దేవుడు, నరకంలో కూడా ఆయనే దేవుడు. నరకంలో దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన అథారిటీ, సార్వభౌమాధికారం అనేది ఉంటుంది. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. సో నా జీవితంలో పాపపు కోటగోడలు కోల్చాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అవసరం. సో మూడవది ఏంటి అంటే సో ఒకటి యెహోషువ జీవితం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. రెండవదిగా మూడవదిగా రాహాబ్ అనే వేశ్య. నాలుగవదిగా చెప్పి నేను ముగిస్తాను. నాలుగవదిగా బైబిల్ గ్రంథంలో ప్రవచన గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో అక్కడ ఒక లేఖన భాగం రాయబడి ఉన్నది. యెహోషువ అడుగుతున్నాడు. అక్కడ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఎవరో మా పక్షాన ఉన్నావా లేకపోతే మా శత్రువుల పక్షాన ఉన్నావు అంటే ఆ వ్యక్తి ఏమని సమాధానం ఇచ్చాడంటే నేను యెహోవా సేనాధిపతిని అని అన్నాడు. ఆ మాటకు యెహోషువ కూడా సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడా నేను నీతో ఇంకేం మాట్లాడగలనని సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అక్కడున్న ఆ యెహోవా సేనాధిపతి అనే వ్యక్తి చెప్తున్నాడు, నువ్వు నిల్చున్న ప్రదేశం పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులు విడుము అన్నాడు. సో ఇది అక్కడున్న అక్షరార్థంగా రాయబడిన మాట. సో నా క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఈ యెహోవా సేనాధిపతి? ఎప్పుడైనా ఆలోచించారా ఎవరు ఈ యెహోవా సేనాధిపతి అని అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారని లేఖనం చెప్తుంది. ఎలాగంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీరు చదివితే 11వ వచనంలో నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామం అతనికి ఇవ్వబడింది. 13వ వచనంలో యెహోవా వాక్యము లేదా దేవుని వాక్యం అనే నామం అతనికి ఇవ్వబడింది. సో దేవుని వాక్యం ఎవరు అని ఆలోచన చేస్తే నో డౌట్ ఆదియందు వాక్యములను, వాక్యము దేవుని యొద్ద వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలిగినది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చింది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. సో ఈ యెహోవా సేనాధిపతి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు యెహోషువ గ్రంథంలో చెప్పబడి ఉన్నారు. ఒకటి యెహోషువ జీవితం గురించి అనేక సంఘటనల నుంచి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. పాప ప్రక్షాళన కానీ, ఎరుకో కోటగోడలు కూల్చాలన్నా, యోర్దాను నదిని దాటాలన్నా, మోయలేని చేయలేని శత్రువులను ఎదిరించాలంటే మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి నాయకుడుగాను, మనలను విజయోత్సాహపు బాటలో నడిపించే మరి గొప్ప వీరుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, యోర్దాను దాటించడంలో, ఎరుకో కోటలో కూల్చడంలో యెహోషువ పాత్ర ఎంత ఉందో అంతకంటే విభిన్నమైన, అంతకంటే వ్యత్యాసమైన, అంతకంటే అధికమైన ఆ పాత్ర ఆధ్యాత్మికంగా తన బిడ్డలను, తను నమ్ముకున్న బిడ్డలను పరలోకానికి చేర్చే ఆ మార్గం, ఆ బాటలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడుగా ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రెండవది రాహాబ్ అనే వేశ్య కేవలం ఆయన యూదులకు మాత్రమే కాదు అన్య జనులకు కూడా దేవుడు. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో మనం గనుక చూస్తే అబ్రహాము మొదలుకొని 11వ తరములో ఈ యొక్క రాహాబ్ అనే వేశ్య కూడా యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో చేర్చబడింది. షల్మాను రాహాబునందు బోయజును కనెను అనే మాటను గమనిస్తున్నాం. సో అన్య వ్యక్తి ఎవరు ఈమె అంటే ఎరుకో పట్టణస్తురాలు, ఎరుకోకు సంబంధించిన వ్యక్తి, లోకానుసారమైన వ్యక్తే. కానీ దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో తన కిటికీకి ఆ ఎర్రని దారం కట్టడాన్ని బట్టి, అనగా తన జీవితాన్ని ఏర్పాటు చేయడాన్ని బట్టి ఆమె విశ్వాసుల జాబితాలో చేర్చబడినట్లుగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా గమనిస్తున్నాం. మూడవదిగా యెహోవా సేనాధిపతి. సో దేవుడు ఇటు మాటలు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. నీ గ్రంథముల నుంచి ఇటు సత్యవాక్యాలు మేము తెలుసుకున్నట్లుగా నీవు ఇచ్చిన ఈ సమయం కొరకై వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అందరు నీ మాటలు వింటున్నారు, వారందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. changing me.